ప్రపంచంలో ఎక్కడా లేని మొట్టమొదటిసారిగా ఈ ఒక్క ఎత్తైన ఏకశిలలో పూర్తి విశ్వమే దాగింది. 108 అడుగులున్న ఈ మహావిష్ణుమూర్తి విగ్రహం విరాట విశ్వరూపంలో 11 తలలు, 16 చేతులు, 44 పరివార దేవతలు, భూమి, సప్త సముద్రాలు, సప్తలోకాలు, సూర్యుడు, చంద్రుడితో సహా నవగ్రహాలు, నదులు, పర్వతాలు, మొత్తం 108 దేవతామూర్తులు, ఇలా అనేక విశేషాలతో దర్శనమిస్తుంది. భగవద్గీతలో ఈ విశ్వరూపాన్ని అందరం అనుభవం కలిగి ఉన్నాం. 2010లో ఈ విగ్రహాన్ని చేయాలని నిశ్చయించారు. 2025వ సంవత్సరం సుమారు 15 సంవత్సరాల నిరంతర శ్రమ భక్తితో చేసిన మహత్తరమైన కార్యంతో ఈ రోజు ఈ విగ్రహ దర్శన భాగ్యం మనందరికీ దక్కింది. వెల్కమ్ టు ఏవి భక్తి మంత్ర. విగ్రహం మధ్యలో ముఖ్యంగా గమనిస్తే శ్రీ మహావిష్ణువు, కుడివైపు మహాశివుడు, స్కందుడు, వినాయకుడు, నారసింహుడు, అలాగే మహారుషులు కనిపిస్తారు. ఎడమవైపు బ్రహ్మ, ఆంజనేయ స్వామి, అగ్నిదేవుడు, గరుడ, మహారుషులు, అలానే మహావిష్ణువు 2 చేతుల వైపు దేవుళ్ల వివిధ ఆయుధాలు, ఇలా అనేక విశేషాలతో కూడిన ఈ మహావిగ్రహాన్ని చూడొచ్చు. ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఈజీపురాలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉంది. ఇది అత్యంత పురాతన చరిత్రను కలిగి ఉన్న దేవాలయం. ఈ కోదండరామస్వామి దేవాలయానికి సుమారు 75 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. ఈ దేవాలయాన్ని ముందు డాక్టర్ బి సదానందేశ్వర గారి తండ్రి గారు చూసుకునేవారట. ఆ తర్వాత డాక్టర్ బి సదానందేశ్వర్లు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దశావతారమైన శ్రీ మహావిష్ణువుని యొక్క విశ్వరూపాన్ని క్రియేట్ చేయాలని సంకల్పం చేశారు. సుమారుగా 2010లో ఈ ఏకశిల కోసం చాలా ప్రాంతాలను సందర్శించారు. చాలా ఎత్తైన దృఢమైన శిలకై చూశారు. తమిళనాడులోని కొరకోటై అనే ప్లేస్ లో ఈ యొక్క అతిపెద్ద శిలను గమనించారు. 2014లో గవర్నమెంట్ పర్మిషన్స్ సహకారంతో ఈ విగ్రహాన్ని పూర్ణ రీతిలో చెక్కడం మొదలుపెట్టారు. 2018లో ఈ విగ్రహం చాలా వరకు నిరంతర శ్రమతో మాక్సిమం కంప్లీట్ చేయగలిగారు. 2019లో ఆ విగ్రహాన్ని తమిళనాడు నుండి 30కి పైగా చక్రాలున్న ట్రక్ సహాయంతో చాలా రోజులు ప్రయాణించి జాగ్రత్తగా బెంగళూరుకి తెచ్చారు. 2018 నుండి 2025 వరకు మిగిలిన డీటెయిల్స్ అన్ని బెంగళూరులోనే పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మహావిగ్రహం భక్తుల దర్శనానికి సిద్ధంగా ఉంది. ఈ విగ్రహం మరో విశేషం ఏంటంటే భక్తులు శ్రీ మహావిష్ణువుని పాదాలను ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం ఉంది. అంటే నిజపాద దర్శనం పొందేందుకు ఈ విగ్రహానికి 1008 మెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి మెట్ల మీద శ్రీ మహావిష్ణు సహస్రనామం రాయబడింది. భక్తులు ఆ మెట్ల మీద నడిచి స్వామి పాదాలను నేరుగా దర్శించుకునే అవకాశం కలిగించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 108 అడుగులైన ఈ శ్రీ మహావిష్ణువుని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించుకుంటారని, ఆ మహావిష్ణువు ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.